చంద్రబాబు ఆలోచన ఎప్పుడు పెత్తందారుల గురించి మాత్రమే ఉంటుందని, నిరుపేద మధ్యతరగతి వర్గాల గురించి ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో వచ్చే మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ పరం చేసే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. గత ప్రభుత్వంలో వైద్య రంగం అభివృద్ధి చెందడానికి చర్యలు చేపడితే ప్రస్తుత కూటమి సర్కార్లో వైద్య రంగం నిర్వీర్యం అయిపోతుందన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన మానుకోవాలని అన్నారు తమ్మినేని. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఇనఫ్. ఈ ప్రభుత్వానికి ఒక టార్గెట్, ఒక లక్ష్యం లేదు. పేద పిల్లలు చదువుకోవాలనే కుతూహలం, ఆకాంక్ష లేదు. ఏ విధంగా చేస్తారు? ఆయన ఎప్పుడు కూడా ధనికుల కోసమే భుజం కాసుకుని ఉన్నారు. అందుకే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు, మీరు నిజమైనటువంటి పేదల పక్షపాతులైతే చదువుకొని కష్టపడి సాధించినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళకి మీరు ఆ మెడికల్ సీట్లు కట్టబెట్టాలి. అంతేగాని ఇవాళ దాంట్లో 10 ప్రైవేటైజ్ చేసి అవి ధనిక వర్గాల వారు కట్టబెడతామంటే ఏంటి? దాని అర్థమేమిటి? ఏం చేయదలుచుకుంటారు మీరు? ఈ ప్రభుత్వానికి ఇంతకంటే మంచి పనులు లేవా? మీరు ఖచ్చితంగా ప్రైవేటైజ్ని ఆఫ్ చేయాలా?